గాలిపటాలు ఎగరవేయాలంటే చిన్న పెద్ద తేడా లేకుండా సాయంత్రం సమయంలో అందరం ఆడుకుంటాం. బట్ అలా ఎగరేసే ఆ గాలిపటం ప్రాణాలు తీస్తుందని మీకు తెలుసా? ఎక్కడో గాలి ఎగిరే గాలిపటం అలా ఎలా చంపేస్తుంది అంటారా? ఇది చూశాక వామ్మో! గాలిపటం అంటారు. పక్కనోడి గాలిపటాన్ని తెంపేయాలి, నా గాలిపటమే ఎగరాలి అనుకోవడం పెద్ద తప్పు కాకపోవచ్చు. బట్ ఆ గాలిపటానికి కట్టిన దారం తగిలి మనుషులు చనిపోతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి అంటే ఉంది కదా మన పక్కనే ఓ దేశం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మాంజాలే అసలు కారణం. సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా గాలిపటాలను ఎగురవేస్తారు. ఈ క్రమంలో చాలామంది ఇతర పతంగులను తెంపేయాలని చైనా మాంజు వినియోగిస్తున్నారు. ఈ దారంతో పక్షులకు వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. సింథటిక్ దారం, గాజు పిండితో పాటు అనేక రసాయనాలను ఉపయోగించి దారాన్ని ఉపయోగిస్తారు. దీనిని పట్టుకుంటే తెగేంత పదునుగా ఉంటుంది. తెగిపోయిన మాంజా రోడ్లపై పడ్డంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా మనం చూస్తున్నాం. చెట్లపై ఆ దారానికి చిక్కి ఎన్నో పక్షులు కూడా ప్రాణాలు విడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరిత ట్రిబ్యునల్ చైనా మాంజును నిషేధించింది. అయినా కొందరు అమ్మకాలు సాగిస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో చైనా మాంజా కలకలం రేపింది. ఖానాపూర్లోని విద్యానగర్ కాలనీకి చెందిన పరిమి చంద్రవిలాస్ అనే వ్యక్తి రోజు చేపలు పట్టే వృత్తిలో భాగంగా చేపల వేటకు వెళ్లడానికి విద్యానగర్ నుంచి గోదావరికి బైక్పై వెళ్తున్న సమయంలో పట్టణంలోని జూనియర్ కాలేజ్ దగ్గరకు రాగానే రోడ్డుపై పడినటువంటి చైనా మాంజా అకస్మాత్తుగా గొంతుకు తగలడంతో గొంతు కోసుకుపోయింది. గాయం కావడం వల్ల తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో అక్కడ ఉన్న స్థానికులు స్పందించి హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మలకు తరలించారు. దీంతో ప్రభుత్వం 2016లో చైనా మాంజాను నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం చైనా మాంజా విక్రయించినా కొనుగోలు చేసినా నేరంగా పరిగణిస్తారు. దీనిని ఉల్లంఘిస్తే జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. చైనా దారంతో కలిగే నష్టాల గురించి తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలి. చైనా మాంజుకు బదులుగా ఇతర దారం వినియోగించాలని సూచించాలి.